Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear students, మరి త్వరలో మెగా డిఎస్సి రానుంది. ఈ డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించాలంటే 3 ముఖ్యమైన లక్షణాలు మీకు ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు తప్పనిసరిగా ఈ 3 లక్షణాలు ఫాలో అయితే మీరు టీచర్ జాబ్ స్టేట్ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ర్యాంక్తో సాధించే అవకాశం ఉంది. ఏంటి ఆ 3 లక్షణాలు? మొదటిది డిఎస్సి. 3 లక్షణాలు ఈ డిఎస్సి అనేటువంటి పదంలో ఉన్నాయి. మొదటిది డి అంటే డిటర్మైన్ గోల్. చాలామంది గతంలో టీచర్ జాబ్ సాధించిన అభ్యర్థులను మీరు గమనిస్తే వారికి ఒక స్పష్టమైన ఆశయము, లక్ష్యం ఉంది. ఈ స్పష్టమైన ఆశయం, లక్ష్యం కూడా స్మార్ట్ గోల్. మీరు చాలామంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ రోజు నుంచి స్మార్ట్ గోల్ కలిగి ఉండండి. వీళ్ళు చాలామంది హాస్టల్ వార్డెన్ ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 1 కూడా రాస్తారు, డిఎస్సి రాస్తారు. ఇన్ని బహుళ లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మనం లక్ష్యం సాధించడం చాలా కష్టం. కనుక ఎప్పుడైనా లక్ష్యం అనేది స్మార్ట్ గోల్ అయి ఉండాలి. ఎస్ ఫర్ స్పెసిఫిక్. నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు అంటే నేను ఎస్జిటే ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు అంటే నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంటే ప్రిపేర్ అవుతున్నాను. చాలా జాబ్స్ ఉన్నాయి. అవన్నీ కాదు. స్పెసిఫిక్ గోల్. మెజరబుల్. నీ ఆశయ సాధన దిశలో ప్రతిరోజు నువ్వు ఏం సాధించావు, ఎంత చదువుకున్నావు, ఎంత జ్ఞానం వచ్చింది, మెజరబుల్. తర్వాత ఎప్పుడైనా లక్ష్యం పెట్టుకునేటప్పుడు ఏ ఫర్ అచీవబుల్, ఎస్ ఫర్ స్పెసిఫిక్ గోల్, ఎం ఫర్ మెజరబుల్ గోల్, ఏ ఫర్ అచీవబుల్ గోల్. మనం సాధించే లక్ష్యం పెట్టుకోవాలి. మన సామర్థ్యం ఎంత, మన సహజ సామర్థ్యం ఎంత, మన యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆ జాబు సాధించడానికి సరిపోతాయా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం సివిల్స్ సాధించాలనుకుంటాం, అది సాధ్యమా? అంత జ్ఞానం మనకుందా లేదా? కనుక ఎప్పుడైనా గోల్ పెట్టుకునేటప్పుడు అచీవబుల్ గోల్. మరి డిఎస్సి జాబ్ సాధించడం అనేది అది రాకెట్ సైన్స్ కాదు, అది అచీవబుల్ గోల్, మీరు సాధించవచ్చు. తర్వాత రియలిస్టిక్ గోల్. ఎప్పుడైనా కళల ప్రపంచంలో విహరించవద్దు. ఏమి చదవకుండా, మనకు సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, స్వైర కల్పన, ఫాంటసీ, మరి డే డ్రీమింగ్ అంటాం దాన్ని. తీరని కోరికలు ఊహా ప్రపంచంలో తీర్చుకుంటూ మరి ఉపశమనం పొందడాన్ని స్వైర కల్పన అంటాం. కనుక ఏం చదవకుండా, ఏం ప్రిపేర్ కాకుండా రోజు వాయిదా వేసుకుంటూ నువ్వు ఇంట్లో కూర్చుంటే మనం సాధించలేం. కనుక లక్ష్యం ఎప్పుడైనా అది రియలిస్టిక్గా ఉండాలి. డిఎస్సి జాబ్ సాధించడం 4 నెలల్లో రియాలిటీ కాదా? రియాలిటీ. అదే 4 నెలలలో నువ్వు సివిల్స్ జాబ్ సాధించడం రియాలిటీ కాదు. కనుక ఎప్పుడైనా రియలిస్టిక్ ఉండాలి. తర్వాత గోల్ అనేది ఎప్పుడైనా టైం బౌండెడ్ గోల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జనవరి 1 నుంచి ఒకవేళ తీసుకుంటే 2024 జనవరి 1 నుంచి ఏప్రిల్ 1 వీక్లో ఒకవేళ టెస్ట్ కండక్ట్ చేశారనుకుందాం. 4 మంత్స్ టైం ఇచ్చారు, 120 డేస్ టైం ఉంది. ఈ 120 డేస్ను చాలా ప్లాన్గా మీరు ఉపయోగించుకోవాలి. సో ప్రతిరోజు నువ్వు 10 గంటలు చదివితే 1200 గంటలు ఉంటుంది. చూడండి, 4 నెలల టైం అంటే 120 డేస్. ప్రతిరోజు 10 గంటలు చదివితే 1200 గంటలు. ఈ 1200 గంటలలో ఏ సబ్జెక్ట్ చదవాలి? కంటెంట్, పెడగాజీ, జీకే, పర్స్పెక్టివ్స్. కనుక ఈ 1200 గంటలను కూడా మళ్ళీ విభజించుకోండి. ప్రతిరోజు ప్రతి గంటకి ఏం చదవాలి, ప్రతి 10 మినిట్స్కి ఏం చదవాలి, అంతా మైక్రో లెవెల్ ప్లాన్ అనేది ఉండాలి. సో డిఎస్సిలో ఫస్ట్ డి అంటే మనం చెప్పుకున్నాం, డి ఫర్ డిటర్మైన్ గోల్. గోల్ ఎప్పుడైనా స్మార్ట్ గోల్ అయి ఉండాలి. కనుక నీకు లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే తప్పనిసరిగా టీచర్ జాబ్ సాధిస్తారు. తర్వాత ఎస్ ఫర్ స్టడీ. రెండవది స్టడీ. ఆల్ గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. స్టడీ. ఈ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చదవాలి, వేర్ టు స్టడీ, ఎప్పుడు చదవాలి,
వెన్ టు స్టడీ, ఏం చదవాలి, వాట్ టు స్టడీ, ఎందుకు చదవాలి, వై టు స్టడీ, ఇవి చాలా ఇంపార్టెంట్. వేర్ టు స్టడీ, ఈ 120 డేస్లో మీరు ఎక్కడ చదవాలి? నేను ఎప్పుడూ చెప్తుంటాను, గొప్ప వ్యక్తులంతా కూడా లైబ్రరీలో, గ్రంథాలయంలో చదువుతారు. కనుక మీకు దగ్గరలో ఉండేటువంటి ఒక గవర్నమెంట్ లైబ్రరీలో కూర్చొని మీరు చదవండి. వెన్ టు స్టడీ, చూడండి, ఎప్పుడైనా కష్టమైన సబ్జెక్టు మార్నింగ్ 5 to 10 చదవండి. ఈజీగా ఉండే సబ్జెక్టు ఈవినింగ్ 5 to 10 చదవండి. చూడండి, ఇక్కడే దాదాపుగా మరి ఒక 10 hours మీరు చదివినట్లు. మార్నింగ్ 5 to 10 అనేది కష్టమైన సబ్జెక్ట్ చదవండి. ఈవినింగ్ 5 to 10 అనేది ఈజీగా ఉండే సబ్జెక్ట్ చదవండి. ఈ మధ్యలో ఉండే టైం అంతా కూడా పాత ప్రశ్నాపత్రాల విశ్లేషణ, ఇతర సబ్జెక్టులు మీరు చదువుకోవచ్చు. సో వేర్ టు స్టడీ అంటే చెప్పాను, ద బెస్ట్ ప్లేస్ లైబ్రరీ. వెన్ టు స్టడీ అంటే కష్టమైన సబ్జెక్టు ఉదయం, ఈజీ సబ్జెక్ట్స్ ఈవినింగ్ చదవాలి. వాట్ టు స్టడీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం చదివేటప్పుడు ఒక పోటీ పరీక్షకు ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏమిటి? చూడండి, ఒక గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తీసుకోండి. మొదటి పేజీలో దాదాపుగా 5 మంది లేక ఒక 7 మంది ప్రొఫెసర్స్ రాసిన పుస్తకం అది. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ విద్యార్హతలు, వాళ్ళు పనిచేసేటువంటి విద్యాలయం పేర్లు ఉంటాయి. ఇంతమంది రాసినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కే ప్రామాణిక గ్రంథము. కనుక కంటెంట్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి మీరు ఏం చదువుతారంటే ప్రభుత్వం ముద్రించినటువంటి పుస్తకాలు మీరు చదవండి. ఎందుకంటే ఒక 7 మంది ప్రొఫెసర్స్ ఒక పుస్తకం రాస్తారు, అదే ప్రామాణికమైన పుస్తకం. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, ఈ ప్రొఫెసర్సే ప్రశ్నాపత్రాలు కూడా తయారు చేస్తారు టెట్కు, డిఎస్సికి సంబంధించి. కనుక వాట్ టు స్టడీ అని చెప్పాను. కనుక ఒక్క ప్రభుత్వ పుస్తకాన్ని మరి 20 సార్లు చదవండి. పనికిరాని 20 మార్కెట్ పుస్తకాలు ఒక్కసారి చదవద్దు. ఒక్క ప్రభుత్వ పాఠ్య పుస్తకాన్ని 20 సార్లు చదవండి. పనికిరాని, స్టఫ్ లేని, విద్యార్హతలు లేని రాసినటువంటి మార్కెట్ మెటీరియల్ 20 పుస్తకాలు ఒక్కసారి చదవద్దు. నెక్స్ట్, వై టు స్టడీ, ఎందుకు చదవాలి? చాలా ఇంపార్టెంట్. అబ్రహాం మాస్లో ప్రకారం మరి మనిషి యొక్క అవసరాలు 5 రకాలు. శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధ అవసరాలు, గుర్తింపు గౌరవ అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు. శారీరక అవసరాలు తీరాలంటే జాబ్ కావాలి. మన రక్షణ అవసరాలు, సేఫ్టీ అనేది ఉండాలంటే జాబ్ కావాలి. మరి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు, నిజమైన ప్రేమ మనకు కావాలంటే జాబ్ కావాలి. సొసైటీలో మనకు ఒక ఐడెంటిటీ, నువ్వెవరంటే మనం చెప్పుకోవాలి, నేను ఒక గవర్నమెంట్ టీచర్ అని. సో గుర్తింపు, గౌరవం కోసం మనకు చదువు అవసరం. తర్వాత నిన్ను నువ్వు సమాజంలో నిరూపించుకోవడం కోసం ఈ యొక్క చదువు అవసరం. సో ఎందుకు చదవాలి? తర్వాత సి అంటే ఏంటి సార్? డి అంటే చెప్పారు డిటర్మైన్ గోల్. ఈ గోల్ స్మార్ట్గా ఉండాలి. స్టడీ, రెండవది చదవాలి. ఈ చదవడంలో చెప్పాను వేర్ ఎక్కడ చదవాలి, వెన్ ఎప్పుడు చదవాలి, వాట్ ఏం చదవాలి, వై ఎందుకు చదవాలి. మన అవసరాలు తీర్చుకోవడం కోసం మనం చదవాలి. సి కన్సిస్టెన్సీ, నిలకడ. చూడండి, ఎప్పుడైనా స్టేట్ ర్యాంకర్స్ కానీ డిఎస్సిలో లేక గ్రూప్ 2లో, గ్రూప్ 1లో జాబ్ సాధించిన వాళ్ళను మీరు గమనిస్తే, సివిల్స్లో జాబ్ సాధించిన వాళ్ళు మీరు గమనిస్తే, వారికి ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది. ఎప్పుడు నిలకడగా చదువుతారు. మార్నింగ్ 5 to 10 ఇంట్లో చదువుకుంటారు. ఆ తర్వాత లైబ్రరీకి వచ్చి 10 to ఈవినింగ్ 6 వరకు లైబ్రరీలో కూర్చుంటారు. 6 తర్వాత మళ్ళీ నైట్ 10 వరకు ఇంటికి వచ్చి చదువుకుంటారు. కన్సిస్టెన్సీ, నిలకడ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు నిలకడ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా మనం ఫ్రెండ్స్ మాటల పైన ఆధారపడతాం. డిఎస్సి పోస్ట్ పోన్ అంటే పుస్తకాలు పక్కన పెడతాం, డిఎస్సి రాదంటే పుస్తకాలు పక్కన పెడతాం. కనుక నీ లక్ష్యం బలమైంది అయితే నిలకడగా ఆ లక్ష్యం కోసం నువ్వు చదవాలి. చూడండి, ఇక్కడ మనకు ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ తీసుకోండి. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. వరల్డ్ కప్ వచ్చినప్పుడే కాదు, 2020 మ్యాచ్ ఉన్నప్పుడే కాదు, టెస్ట్ మ్యాచ్ ఉన్నప్పుడే కాదు, వన్డే మ్యాచ్ ఉన్నప్పుడే కాదు, ఆ మ్యాచ్లు ఉన్నా లేకున్నా ప్రతిరోజు వాళ్ళ దినచర్య ఏంటంటే నెట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. నువ్వు కూడా లైబ్రరీలో కూర్చొని ఈ పుస్తకాలను కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ డిఎస్సి అనేటువంటి లక్షణాలు నీలో ఉంటే రేపు డిఎస్సిలో తప్పనిసరిగా నీవు టీచర్ జాబ్ సాధిస్తావు. ఇటువంటి మరిన్ని మోటివేషన్తో కూడుకున్న వీడియోస్ నీకు కావాలంటే వెంటనే డాక్టర్
మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో మరొకసారి చెప్తున్నా, సింపుల్గా ఈ 3 లక్షణాలు ఈ రోజు నుంచి అవలంబించుకోండి. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పనిసరిగా రాబోయే డిఎస్సిలో మీరు కాబోయే టీచర్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.